10Mలో మోక్షి సాయి ఇందాకే గురువుగారిని చూడగానే అడిగాడు, టీచర్ నా సందేహాన్ని నేను ఒక్కసారి అడగవచ్చా అని. నాన్న నీ సందేహం ఏంటో గురువుగారికి చెప్పు నాన్న. తెలుగు భాష గొప్పతనం తెలియాలన్నా కాపాడాలన్నా ప్రస్తుతం 10వ తరగతి వరకే తెలుగు భాషను చదివి స్వస్తి చెప్పేస్తున్నారు. కళాశాలలో కొనసాగాలన్నా అటు తల్లిదండ్రులు పిల్లలు స్కోరింగ్ సబ్జెక్ట్ అని పాశ్చాత్య భాషపై ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇవే కాకుండా మీరు చెప్పినట్టు కళాశాలలో యూనివర్సిటీలలో తెలుగు అధ్యాపకుల కొరత కట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో మీరు మీ బోటి పెద్దవారు తెలుగు భాష వైభవాన్ని నిలబెట్టడానికి మొదటగా ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారో చెప్తారా గురువుగారు? ఎప్పుడు కాలం చక్రం లాంటిది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం కాలం నిచ్చెన కాదు. మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు ఎక్కుతాం, అభివృద్ధి చెందుతాం అనుకోవడం పొరపాటు. అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ కిందకు వస్తాం ఖచ్చితంగా. అభివృద్ధి అంటే పెరుగుట విరుగుట కొరకే. కాలం ఎప్పుడూ ఒక చక్రం, ఇట్స్ ఏ వీల్ నాట్ ల్యాడర్. దాని తర్వాత ఒకటి ఎక్కేస్తాం అనుకోవడం పొరపాటు. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది. మా చిన్నతనంలో రేడియో గొప్ప. మా ఊరు మొత్తం ఒకటే రేడియో ఉండేది, అక్కడే కూర్చొని అందరం వినేవాళ్ళం. రేడియోలు దాటి టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, అనేక రకాలు వచ్చాయి. ఇవాళ బాగా అభివృద్ధి చెందాం. కానీ నిజమైన అభివృద్ధి అయినా స్మార్ట్ ఫోన్లు పెరిగిన తర్వాతే దేశంలో అత్యాచారాలు పెరిగాయి, అనాచారాలు పెరిగాయి, దుర్వ్యసనాలు పెరిగాయి, మద్యపానం పెరిగింది, డ్రగ్స్ కూడా పెరిగాయి విపరీతంగా. ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్నీ యూట్యూబుల్లో చెప్పేస్తున్నారు. ఎవరికైనా వైద్యం అనుమానం వస్తే టక్కుమని అందులో నొక్కేస్తున్నారు. వాడు ఏది చెబితే చేసేస్తున్నారు. యూట్యూబ్లో చెప్పిన దాన్ని బట్టి మొత్తం డెలివరీ చేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రెగ్నెంట్ అయిన స్త్రీకి డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దారుణంగా. అంచేది అభివృద్ధి ఎప్పుడు అలా ఉండదు, మళ్ళీ వెనక్కి వస్తుంది. అలాగే తెలుగు భాష పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. కానీ క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఇతర భాషలు పెరుగుతూ ఉంటే మన వాళ్ళకి ఎప్పటికే తెలుగు ప్రాధాన్యం అర్థమైంది. లేకపోతే మీరు ఇంతమంది ఇక్కడికి నన్ను పిలిచేవారు కాదు లెక్క. నేను అవ్వండి ఇక్కడికి రావడానికి, తెలుగు మీద మక్కువ ఉండబట్టే. అందుకని కాలం నిచ్చెన కాదు, చక్రం లాంటిది, మళ్ళీ వస్తుంది. దానికి ఒక ఉదాహరణ కూడా ఒక పద్యంలో చెబుతాను నేను. రేపు ఉగాది వస్తుంది, మనం జరుపుకుంటాం. ఉగాది సందేశం ఏమిటండి? రాలిన ఆకు మేల్ బసిడి రాగముగాచి గురించును, ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లినంచు, గగ్గోలుగా నేర్చెదే నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది, ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఎప్పుడు శిశిర ఋతువులో మీరు గమనించండి, చెట్లు ఆకులు రాలిపోతాయి, మళ్ళీ ఉగాది నాటికి మళ్ళీ చిగురుస్తాయి. అంచేది ఇవాళ రాలిన ఆకులున్న చెట్టులాగా తెలుగు భాష ఉండొచ్చు. కానీ మీ అందరి అభిమానంతో, మీ ఉపాధ్యాయుల అభిమానంతో, సమాజంలో ఉండే మార్పులతో సహజంగానే ఒక 10 ఏళ్లలో మళ్ళీ తెలుగు భాష అత్యున్నతమైన మహావృక్షంలా ఎదుగుతుంది, సందేహమేం లేదు. దీనికి మీరు చేయవలసిందల్లా చప్పట్లు కొట్టు కూర్చుంటే కుదరదు. మీరు ఇక్కడ పాఠశాలలో ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ తప్పనిసరి అని చెబుతారు కదా, ఇంగ్లీష్లో మాట్లాడమని. ఇంటి దగ్గర తెలుగు తప్పనిసరి చేయండి. ఇంటి దగ్గర తెలుగు మాట్లాడాలి ఖచ్చితంగా. ఈ నిబంధన పాటించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు అవకాశం ఉండదు, ఇంటి దగ్గర వాళ్ళు కూడా మాట్లాడినవారు, వాళ్ళకి మీరే చెప్పండి. ఇంటి దగ్గర తెలుగే మాట. ఇంటి దగ్గర ఏమైనా టేబుల్ అంటే బల్ల అనమని చెప్పండి, మిర్రర్ అంటే అద్దం అనమని చెప్పండి, డ్రెస్సింగ్ టేబుల్ అంటే నిలువుడు అద్దం అనమని చెప్పండి, డైనింగ్ టేబుల్ అంటే అన్నాల బల్ల అనమని చెప్పండి. మమ్మీ అనమంటే అనకండి, అమ్మ అనే అనండి ఖచ్చితంగా. డాడీ అనమంటే అనకండి, నాన్న అనే అనండి ఖచ్చితంగా. ఆ నియమం మీరు పెట్టుకుంటే మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులంతా మారుతారు. ఒక 10 ఏళ్లలో అద్భుత ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. మీ పని మీరు చేయండి, మిగిలిన యూనివర్సిటీలు కాలేజీలు అవన్నీ జరిగేవన్నీ జరుగుతాయి. తర్వాత ప్రశ్న. ధన్యవాదములు గురువుగారు. అక్షిత 10th B. రామాయణంలో రాముడు ఎప్పుడు కూడా రాజ్యం కోసం ప్రాకులాడలేదు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేశాడు. అలాగే ఈ రోజుల్లో తెలుగు భాషను నిలబెట్టడానికి కృషి చేసే వారికి మీరు ఇచ్చే మార్గదర్శకాలు ఏమిటి? ముందు ఒక్కటి మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముడు వచ్చే వరకు ఋషులు చూస్తూ కూర్చోలేదు. రామాయణంలో మంచిని స్థాపించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అసలు వాళ్ళ తపస్సుల ఫలంగానే రాముడు దిగొచ్చాడు.
అలాగే ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చే వరకు పాండవులు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ చూస్తూ ఊరుకోలే, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేశారు. ఆనాటి ఋషుల తపఫలంగానే కృష్ణుడు దిగి వచ్చాడు. వాళ్ళు రాక్షస సంహారం చేస్తే మంచి రాజ్య స్థాపన అయిన మాట నిజమే. ఇవాళ భాష కోసం మనం ఎవరిని సంహరించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఆ రామాయణం భారతం సంబంధించిన కథలన్నీ మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి, లేకపోతే ఇంకా ముందుంటాయి. ఎంతోమంది సంస్థలు చేసిన ప్రయత్నం వల్ల ఇవాళ 10వ తరగతిలో రామాయణం ఉపవాచకంగా ఉంది. మేడం ఇక్కడ ఉందో లేదో, రామాయణం ఉపవాచకంగా ఉంది 10వ తరగతిలో రామాయణ కథని. మీరు ఆ కథల నుంచి మంచి గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది. ఇంకా పైన జరగవలసింది ఆ కథలు విన్నప్పుడు అందులో వాళ్ళు ఏ కృషి చేశారు, రాముడైనా సరే కృష్ణుడైనా సరే అనేక కష్టాలకి ఓర్చి ధర్మాన్ని స్థాపన చేశారు. మనం కూడా అనేక రకాల నిందలకి ఓర్చి మనం తెలుగు భాషని అభివృద్ధి చెయ్యాలి ఖచ్చితంగా. తప్ప ఇది నా భాష, నేను ఇందులోనే మాట్లాడతాను, నాకు దీనికి తెలుగు పదం ఎందుకు లేదు అని పట్టుదలతో మీరు ప్రయత్నం చేస్తే అన్నింటికీ దొరుకుతాయి. రాముడు కోసమో కృష్ణుడి కోసమో మనం ఎదురు చూడద్దు. ఇక్కడ మనం రాముడిగా మారి మనం కృష్ణుడిగా మారి భాషా సంరక్షణ కోసం ఏం చేయాలో అది చేద్దాం. నేనేం చేస్తున్నానంటే మీకు కనపడుతూనే ఉంది, 2 గంటలు బట్టి వాగుతూనే ఉన్నాను ఇలాగా. ఇంకా ఎక్కడికో పెడుతున్నా. పైగా నాకు నియమం ఏమిటంటే ఎక్కువగా నా ప్రసంగాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటాయి. కానీ భాష ప్రసంగం మొదలుపెట్టే ముందు చివరిలో కూడా నేను తెలుగు భాషల గురించి ఓ మాట చెప్పే ముగిస్తాను. నేను ఖచ్చితంగా తెలుగు గురించి చెప్పాలి. దాన్ని ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటి ఉంది, గమనిద్దాం. ఇంటనైనను బయటనైనను మాటాడు, ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఒక 4 నియమాలు మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ ఉన్నంతసేపు మీరు ఏదో మాట్లాడతారు, బయటికి వెళ్ళారు తెలుగులోనే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ భాష ప్రాధాన్యం ఎలా ఉంది అంటే నేను ఆశ్చర్యపోతున్నా. నేను ఎక్కడో విజయవాడ పెడితే అక్కడ ఒక పల్లెటూళ్ళలో నేను యోగవాసిష్టం అనే వేదాంత గ్రంథం మీద మాట్లాడుతూ ఉంటే ఆ ఊరు పెడుతున్నాను నేను. నా ముందు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు పెడుతోంది, మీ స్కూల్ లాంటిది ఓ బస్సు. ఆ స్కూల్లో పిల్లలందరూ 6వ తరగతిలోపు, ప్రైమరీ స్కూల్ 5వ తరగతిలోపు, వాళ్ళ ఎవరి వయస్సులు 9 ఏళ్ళు 10 ఏళ్ళు దాటవు. కానీ నేను వెడుతున్న కారులో ముందు సీట్లో కూర్చుని ఉన్నాను. సాధారణంగా ముఖ్య అతిథి అలాగే కూర్చుంటాడు కదా. నేను కూర్చుని ఈ వేషంలో ఇలా ఉంటే అక్కడ 9 ఏళ్ళు నిండని పిల్లలు, అంటే 5వ తరగతి లోపు చదువుతున్న ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఆ బస్సులో వెనక్కి వచ్చి నన్ను గుర్తుపట్టి 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. నేను పొంగిపోయాను నిజంగా. ఎన్నో సందర్భాల్లో నేను నగరంలో వెడుతూ ఉంటే ముందు చూశాను, నేను చూశాను. వాళ్ళ వయస్సు ఎంత 9 ఏళ్ళు. వాళ్ళకి నా ప్రసంగాలు ఎలా అర్థమవుతాయి? వాళ్ళు ఏం తెలుసు? వాళ్ళు తెలుగు రాయడం రాదు, చదవడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. కానీ వాళ్ళు గుర్తుపెట్టారు. ఈయన ఏవో చెప్తూ ఉంటారు కదా మంచి మాటలన్నీ, ఈ కండువా అయిందే కదా, ఇగో కంకణం అయిందే కదా అని ఇలాంటివి చూసి. అందులో కూడా విచిత్రం ఏంటో తెలుసా, ఒకరినొకరు ఎలా సంస్కరిస్తారో చూడండి. ఆశ కోల్పోవద్దు ఎప్పుడు. అందులో పాపం చిన్నపిల్లలు హాయ్ అంటున్నారు. వాళ్ళు అలాగే అంటారు కదా. అందుకని నేను కూడా చెయ్యి ఊపబోతుంటే అందులో వెనకాల నుంచి ఒకడు వచ్చి ఆ చేతి మీద కొట్టా గురువుగారికి ఎలా పెట్టాలి అని చెబుతున్నాడు. వాడు చెయ్యి ఊపకూడదు, ఎలా పెట్టాలి అని ఒకడు చెబుతున్నాడు. అంటే ఒకరు తప్పు చేస్తే ఒకరు సంస్కరిస్తున్నారు కదండి. ఆ చిన్నపిల్లలను చూశాక నాకు గొప్ప నమ్మకం ఏర్పడింది. ఖచ్చితంగా 10 ఏళ్లలో మారబోతోంది, ప్రపంచం మారబోతోంది. మన పని మనం చేస్తే చాలు. దానికి లెక్క ఏమిటంటే ఇంటనేనియు బయటనేని మాటాడుచో తెలుగులో మాత్రమే పలుకవలయు. ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలు. ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. మీది ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావచ్చు, మీ సంతకాలు ఇంగ్లీషులో పెట్టకమని ఎవరూ చెప్పలేదు. తెలుగులో సంతకం పెట్టచ్చు. మనకు అది తోచదు అసలు. అంతా ఇంగ్లీషులో అలా పెట్టేస్తూ పోతూ ఉంటాం అంతే. లేకపోతే ఆ గడిలో సరిపోదండి, సరిపోతుంది. తెలుగులో కూడా సరిపెట్టచ్చు, ఏం పర్వాలా. ఉత్తరాలు రాస్తే తెలుగులో రాయాలి, ఉద్యోగంలో సంతకం పెడితే తెలుగులో పెట్టాలి. అది ఇక్కడ ఉపాధ్యాయులందరూ ఈ రోజు నుంచే ఆచరణలో పెడితే నాకు మీరందరూ గురుదక్షిణ ఇచ్చినట్టే లెక్క. ఎవ్వరికి చప్పట్లు కొట్టాలని అనిపించదు పాపం ఉపాధ్యాయులు కూడా. ఎందుకంటే చాలా కష్టం ఇది, మనం అలవాటు పడిపోయాం కదా. కానీ మార్చుకోవాలి. ఉత్తరాల్లో తెలుగు, ఉద్యోగాల్లో తెలుగు ఉంటేనే మారు. మా చిన్నతనంలో మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీషు మాస్టర్లు, లెక్కల మాస్టర్లు తెలుగు పద్యాలు రాసేవాళ్ళు. వాళ్ళు తెలుగు అందరి భాష కదా, తెలుగు పద్యాలు రాసేవాళ్ళు. లెక్కల మాస్టర్లు, ఇంగ్లీషు మాస్టర్లు, సైన్స్ మాస్టర్లు. మాకు తెలుగు మాస్టర్ రాకపోతే డ్రాయింగ్ మాస్టర్ వచ్చి తెలుగు పాఠం చెప్పేవారు. ఆయనకు తెలుగు వచ్చు బాగా.
అంటే సబ్జెక్టుతో సంబంధం లేదండి. తెలుగు అంటే తెలుగు ఉపాధ్యాయులే అనుకోకూడదు, మనం అంతా తెలుగు వాళ్ళమే కదా. అంటే ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు మార్కుల కొరకునై మారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు. ఇక్కడ +1 +2లో తెలుగు ఉందండి? +1 +2లో ఉందా? లేదు, 10th క్లాస్ వరకే ఉంది. ఇంటర్మీడియట్లో మీరు బయటికి వెళ్ళండి, మార్కుల కోసం సంస్కృతం తీసుకుంటున్నారు, ఫ్రెంచ్ తీసుకుంటున్నారు, జర్మనీ జపనీస్ తీసుకుంటున్నారు, తెలుగు వదిలేశారు. మీరు ఇంటర్మీడియట్లో కనుక చేరితే రెండో భాషగా తెలుగు తీసుకునే అవకాశం ఉంటే తల్లిదండ్రులతో దెబ్బలాడైనా సరే మాకు మార్కులు అక్కర్లేదు, మూర్ఖత్వం వదిలిపోవడం కావాలి, మేము మా మాతృభాష చదువుతామని పంతం పట్టండి అమ్మ, అనుమానం వెళ్ళ తెలుగు నిలబడుతుంది, తెలుగు నిలబడుతుంది. నిలబెట్టిన మనిషిగా నేను చెబుతున్నా. నేను ఇంటర్మీడియట్ 10th క్లాసులో నాకు 400 పైగా మార్కులు వస్తే మా నాన్నగారు బైపీసీలో చేరమన్నారు. నువ్వు డాక్టర్ అవ్వాలన్నారు. నేను ఆయనతో చెప్పాను, నేను డాక్టర్ అవ్వను, యాక్టర్ అవ్వను, నేను తెలుగు మాస్టర్ అవుతా, నీకు ఇష్టమైతే చదువుతా లేకపోతే మానేస్తానని చెప్పాను. అంత పంతం అంతే. అప్పుడు నేను తెలుగు మాస్టర్ అవుతా, నేను పద్యాలు చెప్పుకుంటా. పద్యాలు కాబట్టి డబ్బులు ఇస్తాడరా అన్నాడు. ఇవాళ పద్యాల వల్లే నేను ఇల్లు కొనుక్కున్నా, వాకిలు కొనుక్కున్నా, పొలం కొనుక్కున్నా, పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉన్నానమ్మ. కానీ నా ఆస్తిని చూడడానికి నా తండ్రి లేడు కదా. ఈవేళ ఎప్పుడు పంతం మనిషికి మనస్సులో ఉండాలి ఖచ్చితంగా. నేను తెలుగే చదువుతా, నా తెలుగు కారణంగానే నా చేతికి ఇప్పటికి 8 కంకణాలు పడ్డాయి, నా కాలికి గండ పెండేరం పడింది, నా తెలుగు కారణంగానే పడిందమ్మా. ఇంకోటి ఇది నాకు ఇంత వైభవాన్ని అందించింది. తెలుగు సాహిత్యం చదువుకుంటే నేను ఎలా కళకళలాడిపోతున్నానో మీరు అలాగే ఉంటారు. అందుకే నేను సభలకు ఇలాగే వస్తాను. ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో అల్లసాని పెద్దన లాంటి వాడికి వేశారు ఈ గండపెండేరం. సామాన్యంగా 8 తులాలు ఉంటుంది, అది బరువు మోయడం కూడా కష్టం. అటువంటి సన్మానం ఈ బక్క బ్రాహ్మడికి జరిగింది అంటే తెలుగు భాష కారణం. ధన్యవాదాలు గురువుగారు. 10th మీకోసం మీరు ఏం ప్రయత్నం చేస్తారో మీరు చేయగలిగింది అంతా చేయండి. రాముడు కృష్ణుడు రావడం సంగతి తర్వాత చూద్దాం. అది అవంతిక 10th శ్రమ, ఒత్తిడి అనేవి నేటి విద్యార్థులలో ఆత్మహత్యలకు పాల్పడి తల్లిదండ్రులకు కేవలం ఒక కడుపు కూతను మాత్రమే మిగులుస్తున్నాయి. మీరు చదువుకునే రోజుల్లో మీకు శ్రమ, ఒత్తిడి అనేవి లేవా? కానీ అప్పట్లో ఆత్మహత్యలు లేవు కదా. దీనికి తెలుగు భాష ఏమన్నా పరిష్కారం చూపుతుందా? తప్పకుండానమ్మా, మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. మేము చదువుకున్న రోజుల్లో ఇంత ఒత్తిడి లేదు, అది సత్యం. తల్లిదండ్రుల్లో కూడా గొప్ప మార్పు రావాలి. పరీక్షలకి పిల్లలు తయారవుతుంటే మధ్యలో కాస్త బయటకు వస్తే తల్లిదండ్రులు కూర్చోబెట్టి మాట్లాడాలి. డోంట్ వేస్ట్ టైం అని సంపద పట్టుకుని. ఇక్కడ ఎప్పుడూ ఒక్క విషయం మీరు కంటే ఎక్కువ తల్లిదండ్రుల కోసం అందరూ వింటున్నారు కాబట్టి చెబుతున్నా. ఏ మనిషి స్వయంగా బ్రహ్మదేవుడు సరస్వతీదేవి దిగొచ్చినా సరే ఏ విషయం మీద 18 నిమిషాల మించి కాన్సన్ట్రేషన్ ఉంచలేరు, సాధ్యం కాదు. అందుకే నా ప్రసంగంలో మీరు గమనించుంటారు, కావాలనే మధ్యలో కొన్ని చెలోక్తులు జోడించాను నేను. ఎందుకో తెలుసా? మీరు 15 నిమిషాలకు గాడి తప్పుతారని నాకు తెలుసు. మిమ్మల్ని మళ్ళీ లైన్లోకి తీసుకురావాలంటే ఓ జోక్ వేయాలి, అది పద్ధతి అంతే. అదే రకంగా నేను పద్యాలు పాడుకుంటూ పోతుంటే వెనకాల తలుపులు లేవు కాబట్టి సరిపోయింది, సగం మంది పారిపోయి ఉండేవాళ్ళు ఈ పాటికి. అక్కడ మాస్టర్లు కూర్చున్నారు కాబట్టి తలుపులు లేవు కాబట్టి ఆగారు. నాకు గొప్ప ఏం కాదు, ఇది నాకు తెలుసు బాగా. దానికి తోడు ఈయన ఇప్పుడు కాకపోతే కాసేపటికైనా ఏదో ఒకటి చెబుతాడనే భావన కలిగించకపోతే ఎవడు వినడండి. ఇక్కడ నేను ఎక్కువ బయట ఉపన్యాసాలు ఇచ్చేవన్నీ పెద్దవాళ్ళు వస్తారు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో వస్తారు, 2 గంటలు కాదు 3 గంటలు చెప్పినా వింటారు. మీకు అంత శ్రద్ధ కుదరడం కష్టం. మీ మనస్సులు, ఎవరి మనస్సులైనా అంతే, 18 నిమిషాలు మించి ఒక అంశం మీద శ్రద్ధ పెట్టలేవు. 18 మ్యాక్సిమం, మినిమం కాదు, మ్యాక్సిమం 10 నిమిషాలు నిజం చెప్పాలంటే. అంచేది మీరు గంభీరంగా చదువుకునేటప్పుడు కూడా ఒత్తిడిని జయించాలి అంటే పావు గంటకోసారి విరామం ఇచ్చేయాలి, కాసేపు పుస్తకం మూసేయాలి, కాళ్ళు జాపేయాలి, ఇలాగా శుభ్రంగా హాయిగా ఊపిరి పీల్చాలి. లోపల చిన్నపిల్లలైనా ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. అభ్యాసము కూసి విద్య అన్నారు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్, అఫ్ కోర్స్ ఉమెన్ ఆల్సో. అందుకని మీరు ఇలా ఒత్తిడి అనిపించినప్పుడు కాళ్ళు జాపేయండి, వెనక్కి వాలండి, హాయిగా పూర్తిగా ఊపిరి తీసుకుని లోపల నేను 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 అని ఎక్కడ స్ఫురణ కనిపిస్తుందో అక్కడ పెట్టండి దృష్టి. ఒక్క 2 నిమిషాలు అలా ఉండండి, వదిలేయండి. ఈ 2 నిమిషాల్లో మళ్ళీ 2 సార్లు గడియారం చూడకండి, కావాలంటే అలారం పెట్టుకోండి.
అలారం పెట్టేసుకుని సెల్ ఫోన్లో ఒక అరగంట చదివారు మీరు, ఒక 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. ఇంకో రహస్యం చెబుతాను మీకోసం ఒత్తిడిని జయించడానికి. నేను రోజుకి 10 గంటలు చదువుతాను, అనుమానమే లేదు అందులో. ఇప్పటికీ 10 గంటలు చదువుతాను. 10 hours ఫర్ స్టడీ. నన్ను ఎవడో అడిగేవాడు ఎవడు లేడు, నాకు తోచింది నేను మాట్లాడచ్చు. కానీ బాధ్యత ఉండాలి కదా. మీకు ఏం చెప్పాలనే విషయం నిన్న ఇంటి దగ్గర 2 గంటలు కూర్చొని నేను తయారై వచ్చానమ్మా. దిస్ ఇస్ ది మ్యాటర్. నేనేం మొహమాటం లేకుండా మీకు ప్రదర్శిస్తున్నా. నేను తయారై వచ్చాను. ఇగో 2 పేజీలు పూర్తిగా. దిస్ ఇస్ ది మ్యాటర్. నేనేం అవతార పురుషుడిని కాదు, నాకు పైనుంచి ఏమీ శక్తి రావట్లా. నేను చాలా కష్టపడ్డాను. ఇదిగో ఎందుకంటే మీ వయస్సులు ఏమిటి, మీరు చదువుతున్న స్కూల్ ఏమిటి, నేనేం చెప్పాలి మీకు? నా దగ్గర ఉన్నదంతా మీకు చెప్తే ఎవడో వినడెక్కడ. వాళ్ళ వయస్సులు అడిగారు, వాళ్ళని మేడమ్స్ని అడిగాను నేను, మీకు పాఠాలు ఏమున్నాయి, ఏ వయస్సు వాళ్ళు ఉంటారు, ఎవరు కూర్చుంటారు, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది అన్నీ అడిగాను. తెలుగు పాఠాలు ఉన్నాయా లేదా, ఏమున్నాయి, వీటిని ఆయా గ్రంథాల్లోంచి వెతికి నాకు ఈ కాగితం మీద రాసుకుంటే అంకెలు వేసానమ్మా వరుసగా. మీరు పిల్లలు, నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చెబుతున్నా. 20 అంశాలు వచ్చాయి. 20 నేను ఇక్కడ చెబితే సాయంత్రం అవుతుందమ్మా. ఆ 20లోంచి 8 అంశాలు నేను ఎంచుకున్నా ఇక్కడ. ఎందుకంటే నాకున్నది ఇక్కడ 2 గంటల సమయం. 12ంటికి నేను బయలుదేరాలని చెప్పాను వాళ్ళకి. నేను 11:15కు నా ప్రసంగం ముగించాలి. 45 నిమిషాలు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అంతకుముందు ప్రణాళికాబద్ధంగా ఉంటే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎందుకు వస్తుందంటే మీరు ఆలోచించండి. ఎవరికైనా సరే ప్రణాళిక ఉండదు ఒకటి. రెండోది, పని వల్ల ఒత్తిడి రాదు మిత్రమా, పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి వస్తుంది. నీకు ఇంత హోంవర్క్ ఉంది, 2 గంటలు బట్టే హోంవర్క్ ఉంది, దాన్ని చేయాలంటే 2 గంటలు 2 hours 2 అని 2 అన్న కొద్దీ మూతి వస్తుంది ఇక్కడ. మీ టీచర్లకు బుద్ధి లేదా, సిలబస్కి బుద్ధి లేదా, ఎవరికి బుద్ధి లేకపోయినా నీ హోంవర్క్ నీకు తప్పదు కదా. ఎందుకు వచ్చిన గొడవ ఇది? 2 గంటల వర్క్ నువ్వు చేయాలి అంటే అరగంట చొప్పునే అనుకో. అరగంట పని చేసేటప్పుడు 2 గంటల గురించి ఆలోచించక అరగంట గురించి ఆలోచించు. అరగంట అయిపోయింది, అమ్మాయ ½ an hour ఈజ్ ఓవర్, నవ్వు 1.5 hour ఓన్లీ అని ఒకసారి కాళ్ళు చేతులు ఆడించేయి శుభ్రంగా. కాస్త టీ తాగు, లేకపోతే నీకు కావాల్సింది ఒక మంచినీళ్ళు తాగు, కూల్ డ్రింక్ ఏదో తాగు, నీకు సరదాకి ఏదో ఓ చాక్లెట్ తినాలంటే తినేయి, మళ్ళీ కూర్చో. అరగంట చేసి అప్పుడేమవుతుంది, హాఫ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ ఓవర్, ఓన్లీ రిమైనింగ్ హాఫ్, వెరీ ఈజీ. అదే అయిపోతుంది. ఇలా విభాగాలు చేసుకుని చేయాలి. కానీ ఒత్తిడి ఇంత చేయాలి అంత చేయాలంటే ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. అలా విభాగం చేయాలి. నేను ఇంటి దగ్గర ఇప్పుడు తయారైనట్టే ఇంటి దగ్గర 10 గంటలు చదువుతా. ఇంకా ఈ మధ్యన కాస్త జపం పెంచుకున్న, పెద్ద వయసు 66 ఏళ్ళు, ఇంకా ఊరికే పుస్తకాలు చదువుతూ కూర్చుంటే అలాగా అని మౌనం ధ్యానంతో 4 గంటలు జపం చేస్తా. ఇప్పటికే 6 గంటలు చదువుతా. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అరగంట మించి ఏ పుస్తకం నేను చదవను. అది ఎంత గొప్ప పుస్తకమైనా ½ an hour ఓన్లీ. ఎందుకంటే నా మైండ్ నిలబడదు, అక్కడ విసుగొస్తుంది. ఆ అరగంటలోనే దాన్ని చదవాలి. పైగా అరగంటలో ఫోన్ వచ్చిందనుకోండి, తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నేను అనుకుంటా, ఈ ఫోన్ కారణంగా 2 పేజీ చదవలేకపోయా, అందుకని ఇంక ఎక్కువ ఫోన్లు మాట్లాడద్దు. ఈ మార్పు మనిషిలో వస్తుంది ఖచ్చితంగా. ఆ అరగంటలోనే నేను చదవాలి. మళ్ళీ 24 గంటల వరకు నాకు ఈ పుస్తకం చదివే అవకాశం దొరకదు. ఇలాగ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఖచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చు. మా కాలంలో మా పెద్దలు క్రమశిక్షణ పాటించి మాకు ప్రణాళికాబద్ధంగా పనిచేసే విధానం నేర్పారు. అందుకని మా కాలంలో ఒత్తిడి లేదు. ఇవాళ సమస్య ఏమిటంటే మీ బాధ నేను సానుభూతితో అర్థం చేసుకోగలను. నేను బడి ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఇంట్లో నా 50 ఏళ్ల వయసులో ఆవిడ నాతో ఉన్న 30-50 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇంట్లోనే ఉందమ్మా. ఆవిడ బయటికి వెళ్ళడం నేను చూడలా. మా నాన్నగారు వ్యవసాయమో వేదమో ఉన్నా ఆయన పని ముగించుకుని ఇంట్లో ఉండేవారు. ఈవేళ మనకి పరిస్థితి ఏమిటంటే ఎవరిని ఏమనాలో తెలియదు. భార్య ఉద్యోగం భార్యది, భర్త ఉద్యోగం భర్తది. వారు ఎప్పుడో వస్తారు. ఈ వచ్చిన కుర్రాడేమో గేటట్టుకు వేలాడుతూ ఉంటాడు వాచ్మెన్ లాగా. మరి వీడికి ఒత్తిడి ఉండకపోతే ఏమవుతుంది? అవన్నీ మీరు పరిష్కరించగలిగే సమస్యలు కావు, అది తర్వాత విషయం. అది మీ మటుకు మీరు ఏం చేయండి అంటే ప్రణాళికాబద్ధంగా దాన్ని డివిజన్ ఆఫ్ వర్క్ అంటారు, తక్కువ మినిమైజ్ చేసుకుని చేస్తే ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దాని మీదే దృష్టి పెడితే ఏ రకమైన ఒత్తిడి ఉండదు. ఒత్తిడిని ఖచ్చితంగా మీరు జయించగలుగుతారు. ఆత్మహత్య అనే మాట సమాజ జీవితంలో ఎప్పుడు రానే రాదు. అటువంటి అశుభములు జరగకుండుగాక. తర్వాత ధన్యవాదములు గురుగారు, చాలా బాగా సెలవిచ్చారు. 10F షర్మిల.
నమస్కారం గురుగారు. ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న ఏంటంటే, నీటి విద్యా విధానంలో, అందులోన నూతన విద్యా విధానంలో వచ్చిన ఎన్నో మార్పుల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? అలాగే మాతృభాషలోనే విద్యా బోధన అన్న సర్వత్రా మనకి సమాజంలో నిత్యం వినబడుతుంది కదా, మరి అలాంటప్పుడు మన తెలుగు వార్షిక పుస్తకాల్లోనూ మరియు ముఖ్యంగా ప్రభుత్వ వార్షిక పుస్తకాల్లోనూ కూడా మన మాతృభాష అయిన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని మాలాంటి యువకులకు తెలియచెప్పే ప్రాచీన సాహిత్యం కూడా నేడు కనుమరుగైపోతుంది కదా. ఈ విషయంలో ఈ క్లిష్టమైన పరిస్థితులలో మీరు మీ వంతు సహాయం ఏం చేయలేరు? ఒకవేళ ఏమైనా చేయాల్సి వస్తే మీరు ఏం చేస్తారు? తప్పకుండా. అటు మాతృభాషని ఇటు పురాణ సాహిత్యాన్ని రెండు జోడించి పిల్లలకి చెప్పడానికి అవధాన విద్య చాలా ఉపయోగపడుతుంది. మాకు అవధానాల్లో సమస్యలు అని ఉంటాయి. సమస్యలు దత్తపదులో ఇందాక నేను మీకు సహస్రావధానం గురించి చెప్పాను. 1000 ప్రశ్నలు ఉంటాయి. 1000 ఒకలా ఉండవు. 250 సమస్యలు, 250 దత్తపదులు, 250 వర్ణనలు, 250 అప్పటికప్పుడు చెప్పే ఆశుపద్యాలు కలిపి 250 1000 ఇలా ఉంటాయి. ఇందులో సమస్యలు ఎలా ఉంటాయంటే అర్థం లేని మాట ఇస్తారు. మీకు విభీషణుడు మాటలు ఉన్నాయి కదా, మొల రామాయణం ఉందని చెప్పారు కదా, అందులోదే ఒక మాట చూసుకోండి. ఆ పుస్తకంలో ఉండదు, అది నాకు ఒక అవధానంలో ఇచ్చారు. చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయున్. నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఉద్యోగం పిల్లల్లో ఒత్తిడి తగ్గాలి, మాతృభాష పట్ల ప్రేమ పెరగాలి. నిజమే, సమస్య అంటే ఒత్తిడేనండి. ఇది వినండి, ఎవరైనా సమాధానం చెప్పండి నాకు ఎంత ఒత్తిడి వస్తుందో. చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయున్ అంటే ఏంటండి? రాముడు లక్ష్మణుడు సీతాదేవికి తమ్ముళ్ళు. ఇజ్ ఇట్ ఓకే? మరి అదే సమస్య. ఇటువంటి సమస్యలు 250 ఉంటాయి అవధానాల్లో. చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు, అది కూడా పద్యంలో ఇస్తారు. చంపకమాల ఇది అదే ఛందస్సులో అదే పద్యంలో ఆ పాదాన్ని అలాగే ఉంచి మిగిలిన 3 పాదాలు నీ ఇష్టం వచ్చినట్టు నిర్మాణం చేసి అలాగే మార్పు చేయాలి. ఇది ఆలోచన. ఇది ఒత్తిడి కదా, బుర్ర పేలిపోతుంది ఇక్కడ. చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయున్. రాముడు లక్ష్మణుడు సీతాదేవికి తమ్ముడుట, శివుడు అన్నగారట. ఇజ్ ఇట్ ఓకే? ఒప్పుకుంటారు ఎవరైనా? శివుడు అన్నగారా సీతకి? రాముడు లక్ష్మణుడు ఎవరు? ఒక ఆయన భర్త, ఒక ఆయన మరిది. తమ్ముళ్ళు ఎలా అవుతారండి? కానీ ఒక్కసారి నేను దాని మీద పెట్టే ఆలోచన స్ఫురణ అంటారు. దాని మీద ఇదే సరిగ్గా మీకు మొల రామాయణంలో ఉంది. విభీషణుడు రావణుడితో మాట్లాడటం, రావణాసురుడు విభీషణుడితో అంటున్నట్టు, నువ్వేమిటయ్యా ఊరికే రాముడు సీత అంట. ఎవరున్నారు సీతకి? నాకున్నట్టుగా సీతకి ఎవరున్నా ఉన్నారా? కలరు గదా సహోదరులు కాలగలుండును నాకు తోడుగా. కలరు గదా సహోదరులు కాలగలుండును నాకు తోడుగా. నాకు ఆ తమ్ముళ్ళు ఉన్నారు అంటే విభీషణుడు తమ్ముడేగా, కుంభకర్ణుడు తమ్ముడేగా, ఇంద్రజిత్తు కొడుకేగా, వీళ్ళందరూ ఉన్నారు. పైగా రావణాసురుడికి కాళగలుడు శివుడున్నాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన శివస్తోత్రాలు మామూలుగా రాయలేదు ఇక్కడ. జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గణేవళం జలంబితం భుజంగ తుంగమాలికం డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనూతున శివం జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల భాలహ వ్యవాట్ ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ప్రచండ తాండవక శివక. ఇంత అద్భుతమైన స్తోత్రాలు అప్పటికప్పుడు చెప్పినవాడు రావణాసురుడు అనడం తప్పు. వాడి కర్మ కాని సీతాదేవి మీద వ్యామోహం లేకపోతే వాడు రాముడు కంటే గొప్పవాడు. ఒక్క సద్గుణం చాలు మనిషిని బాగు చేయడానికి, ఒక్క దుర్గుణం చాలు మనిషిని జరగొట్టడానికి. ఒక్క దుర్గుణం రావణాసురుల్లో ఉండే సద్గుణాలు మొత్తం తరివేసింది. లేకపోతే ఇంత శివభక్తుడు వాడు. అందుకని వాడు అంటున్నాడు గర్వంగా సుందరకాండలో, నాకు శివుడు ఉన్నాడు, తమ్ముళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ తమ్ముళ్ళు శివుడు ఎందుకండి? ఆలోచించండి. సమస్యలు ఏమున్నాయి? చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయ్యం. రాముడు లక్ష్మణుడు సీతకు తమ్ముళ్ళు, శివుడు అన్నగారు అన్నారు. అందుకని పద్యంలో అవే వస్తున్నాయి. నాకు తమ్ముళ్ళు ఉన్నారు, కుంభకర్ణుడు ఉన్నాడు, విభీషణుడు ఉన్నాడు, నాకు శివుడు ఉన్నాడు,
ఇలాపై సీతగా బలగమేదని రావణుడన్న. సీతాదేవికి తోడుగా ఎవరున్నారు? ఎవరు లేరు ఇక్కడ. అశోకవనంలో ఆవిడ ఒక్కతే ఉంది. రాముడు లక్ష్మణుడు వస్తారో రారో కూడా తెలియదు. నాకు మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అబ్బాయిలు ఉన్నారు, శివుడు ఉన్నాడు, ఇంతమంది తోడున్నారు అని రావణుడు గర్విస్తుంటే అప్పుడు విభీషణుడు సమాధానం చెప్పాడు. ఏమన్నా తెలుసా? చాలరే చెలువుగా రామలక్ష్మణులు. ఆ పాదాన్ని విడదీశాం. రామలక్ష్మణులు సీతకు తమ్ములు అని చదవకూడదు. చదివేటప్పుడు ఎలా అంటే చాలరే చెలువుగా రామలక్ష్మణులు. అసలు అంతమంది ఎందుకయ్యా? తమ్ముళ్ళు, కొడుకులు, మేనమామలు, బావమరుదులు, దేవుళ్ళు, దెయ్యాలు, వీళ్ళందరూ ఎందుకయ్యా? రామలక్ష్మణులు ఇద్దరు చాలు సీతని కాపాడడానికి, ఇంకెవరూ అక్కర్లేదు అని విభీషణుడు చెబుతున్నాడు జవాబు. చాలరే చెలువుగా రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయున్ కలుగకయున్ననేమి అని ఇచ్చిన పాదాన్ని 3వ పాదంలో పెట్టి 4వ పాదంలో దానికి పూరణ చేస్తే అన్వయం మారింది. అన్వయం మారింది. పద్యం మారితే అన్వయం, పలికే విధానం మారితే అన్వయం మారదా? కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు. వినండి, ఎవరన్నా చెబుతా నేను. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుకనేర్చు, వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి పలలము తిను. చెప్పండి, కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు. నెమలి పాలిస్తుందా? నెమలి పాలిస్తుందా? ఇవ్వదు. పశువు శిశువుతోడ పలుక నేర్చు. పశువులు శిశువులతో మాట్లాడతాయా? సాధ్యం కాదు. వనిత వేదములను వల్లించుచుండును. పూర్వకాలం స్త్రీలు వేదాలు చదివేవారు కాదు, అంచేది అది పొరపాటే. బ్రాహ్మణుండు కాకి పలలము తిను. పలలం అంటే మాంసం. బ్రాహ్మణుడు మాంసం తినడమే తప్పు, మళ్ళీ కాకి మాంసం తింటట్టు ఇంకేం దొరకనట్టు. 4 తప్పుడు వాక్యాలే. ఆ పద్యం అలా చదివితే అర్థం కాదు. ఎలా చదివితే అర్థమవుతుంది తెలుసా? కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు అనకూడదు. కొండ నుండు నెమలి అక్కడ ఆపేయి. కోరిన పాలిచ్చు పశువు శిశువుతోడ పలుక నేర్చు వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి పలలము తిను. అయిపోయింది మొత్తం పద్యం ఇక్కడ చదవడాన్ని బట్టి. అంటే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనవసరపు అర్థాలన్నీ వస్తాయి. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు. నెమలి పాలిచ్చు, నెమలి పాలిచ్చు అనుకుంటాడు. నెమలి పాలు ఇవ్వదు. కొండ నుండు నెమలి దగ్గర ఆపేయాలి. నెమలి కొండలో ఉంటుంది. కోరిన పాలిచ్చు పశువు 2వ పాదంలో పశువు ఉంటుంది. పాలిచ్చేది పశువు. శిశువుతోడ పలుక నేర్చు వనిత. చిన్నపిల్లాడతో స్త్రీ మాట్లాడుతోంది, తల్లి కాబట్టి. వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు. సరిపోయిందా లేదా? బ్రాహ్మణుడు కాకి మాంసం తినడు. కాకి పలలము తిను. కాకి మాంసం తింటుంది. కాకి మాంసం ఎవరో తినడం కాదు, కాకే మాంసం తింటుంది. అంచేత పద్యాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపితే ఒక అర్థం వస్తుంది, ఆపకూడని చోట ఆపితే వేరే అర్థం వస్తుంది. లలితా సహస్రం, విష్ణు సహస్రం చదివితే ఆయాసం వచ్చిందని ఆపేయకూడదు, అర్థాన్ని బట్టి ఆపాలి. మనకు ఆయాసం రాగానే ఆపేయకూడదు. ఇది అంతే. చాలరే చెలువుగా రామలక్ష్మణులు అని ఆపి సీతకు తమ్ములు శంభుడు అన్నయున్ కలుగకయున్ననేమి విడు గర్వమటంచు విభీషణుండనని. నీకున్నట్టుగా దేవుళ్ళు, దెయ్యాలు, అన్నదమ్ములు, శివుడు సీతకు లేకపోవచ్చు, రామలక్ష్మణులనే 2 ఉన్నారయ్యా చాలు అని విభీషణుడు సమాధానం చెప్పాడు. ఈ రకంగా మనం అన్ని రకాల ఒత్తిళ్ల నుంచి దూరం అవ్వచ్చు. ఇటువంటి పద్యాలు సిలబస్సులో పెట్టమనండి. ఉన్న తెలుగులోనే అవధానాల్లో ఉండే పౌరాణికమైన సమస్యల్ని పెట్టి వాటిని పరిష్కరించే విధానం విద్యార్థులకు నేర్పితే ఇటు మాతృభాష అలవాటు అవుతుంది, అటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుంది ఖచ్చితంగా. అది. ధన్యవాదాలు గురువుగారు. చివరిగా 10th జే దుర్గా శ్రీనిధి. గురువు గారికి నా నమస్కారము. తెలుగు భాష కనుమరుగవ్వకుండా చైతన్యపరచడానికి ఒక నినాదమే సృష్టించవలసి వచ్చిన ఈ తరుణంలో మీరు మాకు స్ఫూర్తిగా అందించే నినాదం ఏమిటి? నినాదమా? నేను చెబుతాను ఒక నినాదం, మీరు నాతో పాటు అనండి, ఎంత బాగుంటుందో చూద్దాం. ఆ నినాదం ఏమిటి అంటే వెలిగేది వెలిగించేది తెలుగే. నేను సగం అంటాను, మీరు సగం అనండి. వెలిగేది వెలిగించేది, వెలిగేది వెలిగించేది, వెలిగేది వెలిగించేది. అది చాలు, ఆ నినాదం చాలు. సంతోషం గురువు గారు. ఇది ఒక మాట వ్యాఖ్యానించి నేను సెలవు తీసుకుంటా, అర్థం కావాలి కాబట్టి. అక్కడ దీపం పెట్టాం, గమనించండి. విద్యుత్ దీపానికి ఇక్కడ పెట్టిన దీపానికి తేడా ఏమిటండి? సభల్లో ఈ దీపం ఎందుకు పెడతాం? ఈ దీపాలన్నీ వేశాం కదా, సరిపోయిందిగా. ఈ దీపం ఎందుకు? విద్యుత్ దీపం ఆ ట్యూబ్లైట్ వెలిగితే అదే వెలుగుతుంది, ఇంకో దీపాన్ని వెలిగించలేదు. ఆ ట్యూబ్ గొట్టం తీసి ఇంకో ట్యూబ్ గంటిస్తే వెలగదు. కానీ మనం పెట్టిన నూనె దీపం ఉందే, ఈ దీపాన్ని ఆ ఒత్తి తీసుకెళ్ళి ఇంకో ఒత్తిని వెలిగించవచ్చు. తాను వెలగడంతో పాటుగా అనేక దీపాలను వెలిగించగలిగింది మన సంప్రదాయబద్ధమైన దీపం.
అలాగా తెలుగు భాష, తెలుగు సక్రమంగా నేర్చుకుంటే మనం వెలుగుతాం, అందరి జీవితాల్ని వెలిగింపజేస్తాం. అందుకని మరోసారి నినాదంతో మనం సెలవు తీసుకుందాం. వెలిగేది వెలిగించేది, వెలిగేది వెలిగించేది, వెలిగేది వెలిగించేది తెలుగే. స్వస్తి. సంతోషం గురుగారు, చాలా బాగా చెప్పారు. వాళ్ళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మా విద్యార్థులు. ఒక్కమారు వాళ్ళని ఆశీర్వదించారు. ముందుగా గురువర్యులకు నా అభివాదములు. వాక్పట్టిమ, వాక్చాతుర్యం, వాగ్దాటి, ధారణాశక్తి అంటే ఏమిటో నేడు గురువుగారి ప్రసంగం వల్ల అర్థమైంది. మాట్లాడడం ఒక కళ. ఆ కళగా మిగిలిపోతున్న ఈ రోజుల్లో మీ మాటలు స్ఫూర్తి. తెలుగు భాష పట్ల మక్కువ, మన్ననతో పాటు మమకారం కూడా పెరిగింది. మీరు తల్లిదండ్రుల ఒక గొప్పదనాన్ని గురించి, తెలుగు భాష సౌరభాల గురించి, తెలుగు ఎంత తీయనైనదో చెప్పిన ప్రతి మాట మా జీవితాలకు బంగారు బాట. మా మాట మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని మాకై కేటాయించినందుకు నిజంగా మేము ధన్యులము. మీకు మా కృతజ్ఞతాభివందనాలు. గురువు గారిని ఆహ్వానించాలన్న తలుపు తెలుగు విభాగాధిపతి డాక్టర్ వరలక్ష్మి గారికి రాగానే వెంటనే చొరవ చూపి ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్న, ఈ కార్యక్రమ నిర్వహణకు ఆలోచనకు అనుమతినిచ్చిన ఈ పాఠశాల యాజమాన్యం గారికి, ఈ తెలుగు భాషను ప్రోత్సహించుటకు ఈ కార్యక్రమానికి చేయూతనందించిన మన ప్రధానోపాధ్యాయుని శ్రవంతి బాసు గారికి, వెన్నుదన్నుగా నిలబడి నడిపించిన అకాడమిక్ హెడ్ శాంత మేడం గారికి, అలాగే విద్యార్థులకు నా అభివాదములు, అలాగే ధన్యవాదములు తెలుపుతూ గురువు గారికి సెలవు తీసుకుంటాను.